2 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా త్రీసమ్ అడుగు 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 సార్, ఏం ఫీల్ అవ్వరు, అడుగు. మీరు ఎప్పుడైనా త్రీసమ్ ఫోర్సమ్ కూడా చేశారు నా జీవితంలో ఎప్పుడు చాలా చేస్తారు? ఎందుకంటే నా ఉద్దేశంలో త్రీసమ్ ఫోర్సమ్ అనేది మామూలుగా 2 కన్నా ఎక్కువ. ఎందుకంటే సెల్ఫ్లెస్నెస్ ఉంటుంది. ఒకళ్ళు అయితే ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెరిగిపోయి అక్కడ రిలేషన్షిప్ డెవలప్ అయిపోతుంది. త్రీసమ్ ఫోర్సమ్లో అది రాదు. ఎందుకంటే అది కేవలం ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు కనుక. నాకు ఈ జ్ఞానోదయం అయినప్పటి నుంచి నేను 1-to-1 మానేసాను. లాస్ట్ టైం ఎప్పుడు చేశారు? ఏది మీరు లాస్ట్ టైం అది 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 అడుగు. టైం కాదు కదా పాయింట్. ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? ఏమైనా అడగచ్చు అన్నారు కదా, అందుకే అడుగుతున్నా. నిన్న రాత్రి. ఎంతసేపు చేశారు సార్? చెప్తాను చెప్తే గుండాకి చచ్చిపోతావు. నాది యాస్టీస్ మీలాగానే స్ట్రాంగ్ హార్టా. అంటే ఇప్పుడు హార్ట్తో చేసాను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసాను. హార్ట్ అంటే మీలాగా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పాను, అది కాదు. అదే ఇప్పుడే ఓకే ఓకే సార్ ఇండైరెక్ట్ గా హార్ట్ మాత్రమే స్ట్రాంగ్ అని చెప్పాను. ఓకే ఓకే గాట్ ఇట్ ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. హాయ్. వస్తా అక్కడికి. నెక్స్ట్ వస్తా. యా హాయ్. హాయ్ సార్. ప్రపంచంలో అమ్మాయిలు మొత్తం ఉండి మీరు ఒక్కరు ఉంటే మీ ఫీలింగ్స్ ఎట్లుంటుంది? నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే వేరే వాడికి అప్పుడు ఆల్రెడీ అప్సరా ఇప్పుడు 6 foot 6 pack అని చెప్పింది కదా. అందరూ అమ్మాయిలు అయిపోతే ఇంకా అప్సరా కూడా నేను తప్ప వేరే ఛాన్స్ ఉండదు. సో ఒక రోజులో ఎంతమంది అమ్మాయిలతో మీట్గా కావాలగలుగుతారు? అది ఆ ట్రేడ్ సీక్రెట్ నేను చెప్పను సార్. ఆ సీక్రెట్ చెప్తే ముందు ముందు మేము కూడా ప్రాక్టీస్ బెటర్గా ఉంటుంది. సీక్రెట్ అలా చెప్తారు. ఇటు చెక్.